హాయ్ ఎవ్రీవన్. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రైప్లై కుక్కర్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇదైతే అమెజాన్ నుండి తెప్పించుకున్నాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అల్యూమినియం వాడడం కంటే ఈ ట్రైప్లై కుక్కర్స్ వాడడం బెటర్. స్టెయిన్లెస్ స్టీల్. నేనైతే ట్రైప్లై కుక్కర్ అమెజాన్ నుండి ఆర్డర్ తెప్పించాను. ఇది 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ బర్నర్. ఈ ప్రెషర్ కుక్కర్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూడండి. ఈ బాక్స్ అన్బాక్సింగ్ చేయడానికి నాకు చాలా టైం పార్సిల్ మాత్రం చాలా బాగుంది. అల్యూమినియం వాడడం కంటే అప్పుడప్పుడు కొన్ని సేవింగ్స్ చేసుకొని ఇలాంటి ట్రైప్లై కుక్కర్స్ వాడడమే మంచిదనిపిస్తది నాకైతే. అవి హెల్త్‌కి చాలా డ్యామేజ్ చేస్తాయి. సో, మన దగ్గర ఉన్నప్పుడల్లా కొంత మనీ సేవ్ చేసుకొని ఇలాంటివైతే తెప్పించుకోవచ్చు. తెప్పించుకోవడం అనే కాదు, ఆన్‌లైన్ ద్వారా కొనుక్కోవచ్చు. మనకు బయట స్టీల్ షాప్స్ అనేవి ఉంటాయి. చూడండి, విజిల్ థర్మాకోల్ షీట్ అనేది విజిల్‌కి ఉండాలి. అది బయటికొచ్చేసింది. ప్యాకింగ్ బావుందండి. కింద గూడా కార్డ్‌బోర్డ్ పెట్టారు. ప్రెషర్ కుక్కర్ 3 లీటర్. నేనెలా వస్తదో అని చాలా భయపడ్డా. కానీ పర్లేదు, బానే ఉంది. మీ ముందే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. తెచ్చిన 10 మినిట్స్‌కే నేను అన్బాక్సింగ్ అయితే చేసేసాను. ప్యాకింగ్ అయితే వెరీ గుడ్ అండి. నాకు అన్బాక్సింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏదైనా ఆర్డర్ పెట్టిన వెంటనే ఎప్పుడొస్తది, ఎప్పుడొస్తదని ఆరాటపడుతూ ఉంటా. మీలో ఎంతమందికి అన్బాక్సింగ్ చేయడం అంటే ఇష్టమో కింద కామెంట్‌లో మెసేజ్ చేయండి. నేను చూస్తాను. స్టీల్ ఐటెమ్స్ అల్యూమినియం కంటే కొంచెం ఎక్స్‌పెన్సివే అండి. ఒకేసారి కొనాలంటే కొనుక్కోలేము. అప్పుడప్పుడు ఒక్కొక్కటి కొనుక్కుంటే చాలా బెటరు. యాష్ కలర్‌లో ఉంది. లోపల నాకైతే ఇలా అవి స్క్రూస్ రాకుండా లోపల ఫిట్టింగ్ అనేది ఉంది. సో, నేను దీనికోసమే ఈ బర్నర్ కుక్కర్‌ని తెప్పించుకోను. లేదంటే మళ్ళీ రిటర్న్ పెడదాం అనుకున్నాను. కానీ అవి ఇన్‌సైడ్ ఉన్నాయి గాబటికి మనము వండుకున్న ఫుడ్ పార్టికల్స్ అనేవి దాంట్లో చేరవు. నేను ఇలాంటి కుక్కర్స్ కోసమే చాలా ట్రై చేశాను. ఇండస్ వ్యాలీలో చూసాను కానీ అది స్టాక్స్ సోల్డ్ ఔట్ అయిపోయింది. సో, అందుకని బర్నర్ కంపెనీ నుండి తెప్పించుకున్నాను. మనకు అవి స్క్రూస్ ఉండడం వలన అక్కడ ఫుడ్ పార్టికల్స్ అయితే చేరి బ్లాకిష్‌గా ఫార్మ్ అయిపోతది. అలా కాకుండా ఇలా ఉన్న వాటినైతే తెప్పించుకోవచ్చు. దాంట్లో ఒకటి మనకి కార్డ్ ఇచ్చారు. హౌ టు యూజ్ అనేది. ఆ కార్డ్‌లో మన ప్రికాషన్స్ చదువుకొని వీటిలో మనం అన్నం గాని, కూర గాని వండేటప్పుడు స్టీల్ స్పూన్స్ తోటి కలపకూడదు. వుడెన్ స్పాచులాస్ ఉంటాయి గదా! వాటితోటే కలపాలి. స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి గదా! అవి కూడా వాడొద్దు. స్పాంజ్ స్క్రబ్బర్సే యూజ్ చేయాలి. ఇదండి కంప్లీట్ బర్నర్ కుక్కర్ వీడియో.